మనం ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడినట్లయితే ఏంటి సార్ ఆయన మరణం వెనకాల అది ఏమనుకుంటున్నారు? అసలు అది సూసైడా లేకపోతే చంపారా? యాక్చువల్గా మీరు విన్న వెంటనే ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమనుకున్నారు? ప్రవీణ్ పగడాల గారు 2 రాష్ట్రాల్లో క్రైస్తవ లోకానికి ఒక మంచి వక్త. ఆయనకు 3 గ్రంథాల మీద ఖురాను, బైబిలు, భగవత్ మీద అవగాహన వ్యక్తి. ఇతను మంచి వక్త కాబట్టి అనేక సార్లు మీడియాలో డిబేట్స్లో పాల్గొనేవాడు. ఈ మూడింటిని సమగ్రంగా చర్చిస్తున్న సమయంలో కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి వాటి విషయాలు ప్రజల ముందు పెట్టినప్పుడు కొంతమంది ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని వారు ఒప్పుకోక ప్రవీణ్ పగడాల మీద ఇలాంటి డిబేట్స్లో పాల్గొనొద్దు, ఇలాంటి విషయాలు చెప్పొద్దని ఓపెన్గా అతనికి థ్రెటన్స్ కాల్ చేశారు. ఆ థ్రెటన్ కాల్స్ యావత్తు క్రైస్తవ లోకానికి తెలుసు. ఎందుకంటే అతను గత కొన్ని రోజుల నుంచి ఎన్నో కాల్స్ వస్తున్నాయి. అదిగాక అతని మీద అసత్య ప్రచారాలు చేస్తూ అతని మీద కుట్రతో అతన్ని చంపాలనే ప్లాన్తోనే మీరు ఒకవేళ ప్రవీణ్ పగడాల గారి యూట్యూబ్స్ డిబేట్స్ చూస్తే అందులో కామెంట్స్ చూడండి, ఎంతమంది అతని మీద ఏ విధంగా కామెంట్స్ చేశారో. అతను కొంతమంది కళ్ళు పీకేస్తాము, చంపేస్తామని బెదిరింపుగా ఆ కామెంట్స్లో చేశారు. ఇంకోటి, ప్రవీణ్ పగడాల గారి యొక్క యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే అక్కడ మనకు చాలా పరిశీలించినప్పుడు అనేక మంది పెద్దలు, ఎంపీ హర్షకుమార్ గారు వెళ్ళారు, ఎక్స్ ఎంపీ, మత నాయకులు వెళ్ళారు. ఆ సంఘటన చూసినప్పుడు అక్కడ అతనికి బాడీ అంతా కూడా ఎక్కడ దెబ్బలు లేవు, కానీ కేవలము ఎవరైతే కళ్ళు పీకేస్తామో, నేను కొడతాము అన్న మాటలు అతని ముఖంలో కనబడుతున్నాయి. అతని ముఖం అంతా కూడా చిన్న చేశారు. అతన్ని ఒక ప్లాన్తోని, ఒక క్రమబద్ధకంగా అతని టైం చూసి ఇది ఒక హత్యని అని మేము చెప్తున్నాము. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా క్లారిటీగా ఓపెన్గా చెప్పరు. ఎందుకంటే మత కలహాలు జరుగుతాయని చెప్పేసి ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈరోజు యావత్ క్రైస్తవ లోకానికి ఒక మంచి వక్తను కోల్పోయినాం. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో అనేకమైన ఈ మీడియా వాళ్ళు, అంటే మీడియా ఇన్ ద సెన్స్ ట్రోలింగ్, నెగిటివ్ ట్రోలింగ్ అతని మీద చేస్తున్నారు. ఈవెన్ అతను జరిగిన సంఘటన ఏంటంటే అతను యాక్సిడెంట్ కాదు, తాగి చనిపోయాడని చెప్పేసి అతన్ని హేళనగా మాట్లాడుతున్నారు. అతను మీ దేవుని దగ్గర పోయారని చెప్పేసి ఒక శవాన్ని, అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవం మీద కూడా కామెడీ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది మన సాంప్రదాయానికి మంచిది కాదు. మానవులు ఎవరైనా మానవులే. మీరు ప్రవీణ్ పగడాల గారి చివరి ఒక వీడియో చూస్తే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ వ్యక్తినైనా కూడా నువ్వు కులముగా చూడకు, ఒక వ్యక్తిని ఒక మనిషిగా చూడు, ఒక మనిషిగా గౌరవించు, ఒక మనిషిగా అతన్ని ప్రేమించుమని చివరి మాటలు చెప్పిన వ్యక్తి అతను. కాబట్టి ఎన్నో అనుమానాస్పదాలు ఉన్నాయి. ఇది 2 ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇది సమగ్రంగా న్యాయం జరిపించాలి. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని ఆదుకోవాలి. అతను ఒక సేవకుడు, అతను కుటుంబం కూడా కేవలము దీని మీదే ఆధారపడి జీవించే వ్యక్తి. ఒక మంచి వ్యక్తిని మేము కోల్పోయానని మాకు ఒక లోటు కలుగుతున్నది, బాధ కలుగుతున్నది. క్రైస్తవ లోకానికి తీరని లోటు ఇది. ఈ విషయాలను మేము ఖండిస్తున్నాం, న్యాయం కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు కూడా ఈ మధ్య కాలంలో చనిపోయారు. సో ఓవరాల్గా మనం ప్రవీణ్ పగడాల గారి గురించి కానీ, ఇజ్రాయెల్ గారి గురించి కానీ ప్రభుత్వాన్ని మీరు ఏం అడగదలుచుకున్నారు? అలాగే ఇవి రిపీటెడ్గా క్రైస్తవ మతాల మీద జరుగుతాయన్నది కూడా మీ ఆరోపణ. అయితే మీరు దీని గురించి ఎలాగా ఆలోచిస్తున్నారు అండ్ దీని గురించి ఏమనుకుంటున్నారు? ముందుగా మీకు ఆ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినని తెలియగానే మీకు ఏం ఆలోచన వస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మీడియా ద్వారా సమాజానికి, ప్రభుత్వాలకి విన్నవించుకున్నది ఏంటి అంటే, ఒక వ్యక్తి చనిపోతే ఇంత ఆందోళన సాధారణంగా ఎవరు పడరు. ఎంతోమంది రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. వాళ్ళకి లేని ప్రత్యేకత ఒక ప్రవీణ్ పగడాల గారికి ఎందుకు ఇస్తున్నారు అని అంటే, అతను ముఖ్యంగా పాస్టర్ అనగానే తన మతాన్ని తను ప్రకటించుకునేవారు అని మనకు విన్నవించుకుంటుంటారు. కాబట్టి అంత మాత్రమే కాకుండా తన మతం
తాను ప్రకటిస్తూనే మరి రక్షణ ఛానల్ వేదికగా తాను అనేకమైన మరి ప్రసంగాలు చేశారు, అనేకమైన డెబిట్స్ చేశారు. మెయిన్ అతనికి ఎందుకు థ్రెట్ ఉంది అని మేము చెప్పాలనుకుంటున్నామంటే అన్ని మతాల వారి గురించి, ఒక ఇస్లాం మతం గురించి కానీ హిందూ మతం గురించి కానీ విశ్లేషణాత్మకంగా ఒక మంచి జ్ఞానయుక్తమైన మాటలు చెప్పి తాను నమ్మిన విశ్వాసం గొప్పది అని చెప్పడం వలన అనేక మంది మతోన్మాదులు తన పైన రెచ్చిపోయి మరి తన పైన ఇలాంటి కుట్ర పన్నారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఎందుకనంటే తను చనిపోయిన స్థలాన్ని కనుక పరిశీలించారు. మరి నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వాలు కానీ మరి ఎలాంటి వారిని చర్య తీసుకోకపోవడం, అయితే తనకు చేసిన థ్రెట్ ఉందని అనేకసార్లు తను మరి యూట్యూబ్లో కానీ వాట్సాప్లలో కానీ తను మాట్లాడుతున్న కాల్స్లో కానీ ఎన్నో కాల్స్ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తను మరి ఓపెన్గా చెప్పేవాడు మీటింగ్లలో, నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఇట్లా మరి ప్రాణహాని ఉంది, చాలామంది మతోన్మాదుల ద్వారా నాకు ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి అని ప్రగాఢంగా చెప్పారు. ఒక చిన్న క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ప్రవీణ్ పగడాల గారితో మాట్లాడడం జరిగిందా లైవ్లో? అయితే మీరు ఆయన అంటే చివరి రోజుల్లో లైక్ అంటే ఈ జరిగిన సంఘటన కంటే ఈ రీసెంట్ కలిసే ఉండుంటారు కదా, ఈ కలిసిన చివరి క్షణంలో ఆయన మీతో మాట్లాడిన మాటలు ఏంటి? చివరి మీటింగ్ అందరూ కలిసి మరి విజయప్రసాద్ రెడ్డి గారు కానీ మరి చాలామంది మరి బ్రదర్స్ కలిసి ఒక మీటింగ్ పెట్టినప్పుడు తను కూడా ఒక స్పెషల్ వక్తగా ఆయన పిలుచుకొని తను అక్కడ మాట్లాడిన మాటలు చూస్తే ఈ భారతదేశ చరిత్రలో, ఈ భారతదేశంలో అందరూ అన్ని మతాల వారును కలిసి ఉండే చరిత్ర కలిగిన దేశం మన భారతదేశం. ఇక్కడ ఒక ముస్లింగా చూడకండి, ఒక హిందువుగా చూడకండి, ఒక క్రైస్తవునిగా చూడకండి, మనిషిని మనిషిగా చూడండి, మానవత్వంతో చూడండి, మనిషి మీకు అర్థమవుతాడు, మనిషిలో ఉండే మానవత్వం నీకు అర్థమవుతుంది అని మంచి మాటలు చెప్పి మరి అదే చివరి మాటలు తన నోటి గుండా, అదే చాలా బాధాకరంగా ఉంది. మరి ఎందుకు అలాంటి విషయాలు చెప్పాడు అని అంటే ఆయన మనసులో అలాంటి బాధ ఉంది కాబట్టి, అంటే కొంతమంది మనుషుల ద్వారా ఆయనకు ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉంది కాబట్టి అలాంటి భావోద్రికంగా మాట్లాడి మనుషులను సంతోషపెట్టి మరి అసలు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాని మీద మంచి విశ్లేషణాత్మకంగా చక్కగా మాట్లాడగలిగే మంచి వక్త మరి క్రైస్తవుల తరఫున మేము కోల్పోయామని చాలా బాధాకరంగా ఉంది. మరి ఇలాంటిది మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇలాంటిది జరగడం మరి మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు ఇదేంది, రేపు ఇంకోటి అవుతుంది. మనిషిని చంపుకుంటా పోతే, మతం పేరిట చంపుకుంటా పోతే ఎవరు ప్రపంచంలో మిగలరు. మరి ఇలాంటిది కాకుండా ఉండాలి అని అంటే చక్కగా మనిషి అందరం కలిసి, ఎవరి మతం వారిది స్వేచ్ఛ ఉంది రాజ్యాంగబద్ధంగా, మరి రాజ్యాంగంలో మనకి ఇవ్వబడిన విలువలను మనం కాపాడుకుంటూ మనిషిని మనిషిగా ప్రేమించుకుంటూ బ్రతకాలన్నదే మా క్రైస్తవులుగా మేము కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్. అని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పేసి అటువైపు కొంతమంది హిందువుల సంస్థల నుండి, హిందూ సంస్థల నుండి, అట్లాగే ముస్లిం సంస్థల నుండి కూడా ఆయనకు బెదిరింపులు వచ్చాయి. కాబట్టి రెండింటి మీద దర్యాప్తు చేయాలి. ఒక హిందువులే చేసిన అనే దానికి లేదు, ముస్లింలు కూడా చేసి ఉండొచ్చు ఒకవేళ ఉంటే, లేదా యాక్సిడెంటా ఏదో ఒకటి. మొత్తానికైతే ఇది వాస్తవం ఏందో తెలవాలి. ఎందుకంటే ఒక దళితులనే హోమ్ మినిస్టర్ అక్కడ, ఆమె మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి కంటే కూడా ఒక హోమ్ మినిస్టర్ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దళితుల నుండి మీరు పూర్వపు క్రైస్తవురాలు కూడా, కాబట్టి ఒక క్రైస్తవ పాస్టర్ మీద ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే హత్య జరిగిందని మనం అనలేం. కానీ చెప్పేదాకా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేదాకా పోస్ట్మార్టం రిపోర్టు నిష్పక్షపాతంగా వచ్చే విధంగా, న్యాయం జరిగే విధంగా, దోషులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు ఉండాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, రాధా మనోహర్ చేసిన వ్యాఖ్యల వల్లే రాధా మనోహర్ టీము లేదా ఆయనకి సంబంధించిన మనుషులు చంపేశారు అన్నది వైరల్ అవుతుంది. దాన్ని మీరు ఎంతవరకు నిజం అంటారు, అబద్ధం అంటారు? నేను పోలీసులను దర్యాప్తు చేయమంటా, ఎవరైనా సరే, రాధా మనోహర్ ఇంకొక వ్యక్తి, నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోలేదు ఇక్కడ. ఎందుకంటే ఇది ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది ప్రతిది కూడా. సో న్యాయ వ్యవస్థ దీన్ని నిష్పక్షపాతంగా ఇవాళ సుమోటో కింద అసలు యాక్చువల్గా పోలీసులు సుమోటో కిందనే బుక్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అనేది అక్కడ కరెక్ట్ కాదు. ఎందుకంటే 3 గంటలకు జరిగిన ఇన్సిడెంట్ 11 గంటల వరకు కూడా అక్కడ ఇంతవరకు ఎఫ్ఐఆర్ జరగలేదు. ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ జరిగింది. పోస్ట్ మార్టము తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మనము ఇది హత్యనా ఆత్మహత్యనా లేదంటే ఆయన సూసైడ్ అంటే చనిపోయాడా, యాక్సిడెంట్లో చనిపోయాడా అని చెప్పేసి విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం దాని ద్వారా తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇజ్రాయెల్ గారు, అడ్వకేట్ ఇజ్రాయెల్ విషయానికి వస్తే చంపేశారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు
ఒక అడ్వకేట్కి ఒక న్యాయవాదికి రక్షణ లేకపోతే సామాన్యులకు ఈ రాష్ట్రంలో రక్షణ ఉంటుందా? అందులో ఇవాళ దళిత క్రైస్తవులు అయితే మాత్రం ఒక అడ్వకేట్ అయితే మాత్రం అట్లాంటి రక్షణ లేకుండా ఉంటుందా? ఇవాళ ఎవరైతే చంపినరో వాళ్ళకు పోలీసులు రక్షణ ఇస్తున్నారు, చంపబడిన కుటుంబానికి రక్షణ లేదు అంటే ఇవాళ పోలీసులు ఎవరి వైపు ఉండాలి? రక్షణ చంప